హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీరందరూ ఆల్రెడీ తమిళ చూసేశారు కదా. అవును, నా ఓన్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి అయితే మనము షిఫ్ట్ అయిపోతున్నాము అనమాట. ఓన్ హౌస్ అనేది ప్రతి ఒక్కరు కల. అలాగే నేను కానీ యశ్వంత్ కానీ చాలా కష్టపడి అక్కడ ఇక్కడ కొన్ని మనీ అన్నీ సేవింగ్ చేసుకుంటూ అన్నీ దాచిపెట్టుకొని కొన్న ఒక హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్ వల్ల ఈ హౌస్ని అయితే వదిలేసి మళ్ళీ రెంటెడ్ హౌస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు వెళ్తున్నాము, ఇంత మంచిగా ఉన్న హౌస్ని ఎందుకు వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, అసలు హౌస్ని సేల్ చేసామా లేదా రెంట్కి ఇచ్చి మనము ఇంకొక రెంటెడ్ హౌస్కి వెళ్తున్నామా, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియోని అయితే చూడండి. అసలు ఏం జరిగింది, ఎందుకు అనేది నేను మీకు ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ కొన్ని నేను అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో అయితే పెట్టను, అందరికీ చెప్పుకోను. బట్ యూట్యూబ్ అని వచ్చేసరికి యూఆర్ ఆల్ మై ఫ్యామిలీ. చిన్నది జరిగినా పెద్దది జరిగినా కూడా, హ్యాపీనెస్ అయినా ఐదర్ సాడ్ అయినా మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి సో చెప్పాలి కదా అనేసి మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు మా అమ్మ విషయం తెలిసినప్పుడు మీ అందరూ నాకు ఎంత అయితే సపోర్ట్ చేశారు, ఎంత మోటివేట్ చేశారు, మీ అందరు కమెంట్స్ నాకు నిజంగానే చాలా 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 మోటివేట్ చేసింది. కాబట్టి సో డెఫినెట్లీ ఈ ఒక్క ఫ్యామిలీని నన్ను ఎప్పటికీ పోగొట్టుకోకూడదు, వీళ్ళందరూ నాతో ఉండాలి అనేసి అగైన్ నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను అనమాట. సో ఇంకా ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇంట్లో ఇంకా అన్నీ తీసేస్తారు. కాబట్టి ఒక పూజ అయితే చేసుకోవాలి కదా, పూజ చేసుకుంటేనే అదొక వైబ్. ఇది నా ఎవ్రీడే రిచువల్, మీ అందరికీ తెలుసు. చాలా దేవుడిని నమ్ముతాను కాబట్టి పొద్దునే లేచి ఇంకా ఫాస్ట్గా దేవుడికి పూజ అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇంకా షాడోకి కూడా ఫుడ్ అంతా పెట్టేసి పూజ అంతా చేసేసుకొని ఇంకా స్టూడియోకి బయలుదేరాలి. అండ్ దానికన్నా ముందు ఏంటంటే, షిఫ్టింగ్ అంటే మనమే ఓన్గా షిఫ్ట్ చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి కొంచెం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. సో వాళ్ళు ప్రీవియస్ నైటే మాకు కొన్ని పెద్ద ఏదైతే ఉందో ఈ సోఫాస్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఆల్రెడీ తీసేసుకొని వెళ్ళారు. మీరే చూస్తున్నారు కదా. బికాజ్ అక్కడ రెంట్ హౌస్కి ఏదైతే వెళ్తున్నామో అక్కడ నాకు ఈరోజు డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. డీప్ క్లీనింగ్ చేయాలి అంటే ఇంకా సోఫా, డైనింగ్ టేబుల్, చైర్స్ అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేయాలి. కాబట్టి అంటే ఇందిన రోజే నేను మొత్తం ఇవంతా నేను ఆల్రెడీ పంపించేసేసాను. సో అప్పుడు చూసిన ఇల్లుకి ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇల్లు అంతా చాలా ఖాళీగా ఎంటీగా అనిపిస్తుంది. అండ్ లిటరలీ మనకు సోఫా కానీ డైనింగ్ కానీ ఇవన్నీ తీసేసిన తర్వాత నిజంగానే ఇంత పెద్ద ఇల్లా అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. సో ఈ ఇంట్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా చాలా మెమరీ. బికాజ్ 3 years ఈ ఇంట్లో ఉన్నాము అనమాట. చాలా మెమరీస్ ఉంది. అండ్ ఉన్నట్టుండి ఈ ఇంటి నుంచి వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నా కూడా అంతగా హ్యాపీగా అనిపించట్లేదు. చాలా చాలా బాధగా అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ లైఫ్ హ్యాస్ టు గో. సో వెళ్ళాలి అన్నప్పుడు తప్పక వెళ్ళాలి. సో ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇంకా స్టూడియోకి వెళ్ళి, స్టూడియో దగ్గరే ఇప్పుడు ఏదైతే ఇంటికి మనము షిఫ్ట్ అయిపోతున్నామో సో అది స్టూడియోకి చాలా దగ్గర అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లాగా ఉంటుంది. కాబట్టి సో ఇంకా స్టూడియోకి వెళ్ళి స్టూడియోలో ఏదైతే పని ఉందో వర్క్ అవంతా చూసుకొని అక్కడ వర్క్ని సెగ్రిగేట్ చేసి అక్కడి నుంచి నేను ఇప్పుడు ఏదైతే షిఫ్ట్ అవుతున్నామో ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. సో ప్రాబబ్లీ ఇప్పుడు వెళ్తున్న ఇల్లు కనుక మీరు చూస్తే మీ అందరికీ కూడా ఆ ఇల్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు అనేసి అక్కడికి వెళ్ళాకే చూపిస్తాను. అండ్ ఎవ్రీడే నేను మార్నింగ్ లేచి జిమ్ లేనప్పుడు వాకింగ్ చేసే ఏరియా అన్నమాట. ఇది మా గార్డెన్ ఏరియా కింద. సో స్టూడియోకి వెళ్ళి స్టూడియో నుంచి ఇక్కడే దగ్గర ఇల్లు అన్నాను కదా, ఈ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఈ ఇల్లు సో ప్రాబబ్లీ చాలా మందికి నన్ను రెగ్యులర్గా ఎవరైతే యూట్యూబ్లో ఫాలో అయ్యారో, అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఓల్డ్ హౌస్ అనమాట. అంటే మనము ఈ ఓన్ హౌస్కి షిఫ్టింగ్ అవ్వడం కన్నా ముందు ఏ ఇంట్లో అయితే ఉన్నామో అదే ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. వీఆర్ సో హ్యాపీ బికాజ్ ఈ ఇల్లు మాకు చాలా కన్వీనియంట్గా
ఉండింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్రెడీ అలవాటు ఉన్న ఇల్లు కాబట్టి సో మేబీ అనుకోకుండా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేయడం, మనకు ఆ ఇల్లు నీడ్కి రావడం, సో అంత బాగా మంచిగా కలిసి వచ్చిందనమాట. సో కాబట్టి మనము పాత ఇంటికే రిటర్న్ వచ్చేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి స్టూడియో వర్క్ అంతా చూసుకొని అక్కడ డీప్ క్లీనింగ్ అది ఇది అంతా చూసుకొని ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది అనమాట. లిటరలీ 9:30 అయిపోయింది. ఇంకా రాగానే ఇంటికి ఫాస్ట్గా కుకింగ్ కూడా చేసేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ డే అయితే ఎలా వెళ్ళిందో అస్సలు నాకు తెలియట్లేదు. బికాజ్ మార్నింగ్ లేచి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడమే తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా పాలకూర కిచిడి అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి వెజిటేబుల్స్ ఏమీ తినలేదు కాబట్టి ఇంకా వెజిటేబుల్స్, పాలకూర, రైస్, దాల్ అన్నీ వేసి నీట్గా కుక్ చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకు బికాజ్ షాడోకి కూడా ఎనివే ఫుడ్ ఇప్పుడు పెట్టాలి కాబట్టి ఒకేసారి అందరికీ కలిసి పాలకూర కిచిడి చేసేస్తే మొత్తం అంతా తినేయచ్చు అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనేసి రెడీ చేసేసాను. లిటరలీ ఐఎమ్ సో టైర్డ్. మార్నింగ్ నుంచి అన్ని పని చేసి ఇవన్నీ చూసుకొని ఐ వాజ్ లైక్ ఎప్పుడెప్పుడైతే పడుకుంటాను అన్నట్టు ఉంది. బట్ దాంతోపాటు ప్యాకింగ్ పొద్దున్నే తొందరగా లేవాలి, ఎందుకంటే మాకు రేపే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ 7 o'clock వరకు వచ్చేసేయండి అని చెప్పాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకుని 8 o'clock వరకు వస్తానన్నారు కాబట్టి తొందరగానే లేవాలి. అండ్ ఆ లోపు కిచెన్లో ఉన్న కొన్ని గ్రోసరీస్ ఆల్రెడీ బాక్స్లో ఉంది కాబట్టి అవన్నీ షఫల్ చేసి ఇప్పుడే పెట్టేసేయాలి, ఎందుకంటే వాళ్ళు రేపు మార్నింగ్ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా అనేసి. సో ఇప్పుడు ముందుగా వేడి పాల కిచిడి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఒక మంచి వేడి గ్రీన్ టీ తాగేసి, సో యశ్వంత్ కూడా ఆలోపు వచ్చేస్తారు కాబట్టి సో ఇద్దరు కలిసి కొంచెం ఈ గ్రోసరీస్ కానీ వేరే కానీ సో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవన్నీ మనము సపరేట్ చేసి పెట్టేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాము. సో ఇది అన్నమాట. ఇల్లు షిఫ్టింగ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఓకే, ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉన్న డీప్ క్లీనింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నా కూడా లిటరలీ ఇవన్నీ దగ్గరుండి మనం చేపించి అన్నీ చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అది అన్నమాట. షిఫ్టింగ్ టైం. యశ్వంత్ గారు, ఫైనలీ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్. ఎలా అనిపిస్తుంది ఇంటి వదిలేసి వెళ్ళడం? ఎందుకంటే యశ్వంత్ గారు షూట్కి టైం అయిపోయింది కాబట్టి సో హరిగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసారు అనమాట. సో ప్యాకింగ్ అంతా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇది అసలైన ఇల్లు ప్యాకింగ్ అన్నప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ లేచేలోపు ఆల్మోస్ట్ 8 o'clock ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ఓన్ హౌస్ని ఎందుకు వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది అంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల. అండ్ నా డిజైనర్స్ కూడా ఏదైతే మీరు చూస్తున్నారో నేను నా స్టూడియో నుంచి ఇప్పుడు తీసుకున్న చాలా దగ్గర ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అలాగే యశ్వంత్ వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటారు. షాడోకి కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అక్కడ ఇంట్లో పెట్టాలి. నాకు కూడా ట్రావెలింగ్ అంతా లేట్ అయిపోతుంది, లేట్ నైట్ ఉండాల్సి వస్తుంది క్లయింట్ వస్తే. సో ట్రావెలింగ్ అంతా కూడా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంచెం కన్వీనియంట్గా ఉండాలి. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, స్ట్రెస్ తగ్గించుకోవాలి, హెల్త్ మీద పడుతుంది. సో చాలా కన్వీనియంట్గా ఉండాలి. అన్నీ చూసుకున్న తర్వాత వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద లైఫ్ అన్నప్పుడు ఎస్ దీన్ని రెంట్కి ఇచ్చేసి మనకి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అంటే స్టూడియోకి దగ్గర ఉన్న ఒక హౌస్ అయితే రెంట్కి తీసుకుందాం అనేసి ఈ ఇంటిని రెంట్కి ఇచ్చి మేమైతే రెంట్కి రావడం జరిగింది. అండ్ నేనున్న ఇల్లుని కూడా నేను రెంట్కి అయితే ఇస్తున్నాను. సో దాన్ని ఒక ప్రాపర్ వీడియో తీసి పెడతాను. ఎవరైనా కోకాపేట్లో రెంటెడ్ హౌస్ కావాలి అని చూస్తుంటే యూ క్యాన్. సో మా ఇల్లు కనుక నచ్చితే మీరు రెంట్కి కూడా తీసుకోవచ్చు. సో అంతే రీజన్, వేరే ఏం లేదు. సో ఇది వాళ్ళ అయితే అన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టేశారనమాట. 30 రోజులు కాదు ఎన్ని డేస్ పడుతుందో తెలియట్లేదు. బట్ లిటరలీ బట్ నేనైతే ఒక 1 or 2 daysలోనే ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. చూద్దాం. సో గైస్, నెక్స్ట్ టైం మీరు కనుక ప్యాకర్స్ అండ్ మూవర్స్లో కనుక మీరు బుక్ చేసుకుంటే నేను చేసినంత తప్పు అయితే మీరు అసలు చేయకండి. 100 సారి ఆలోచించుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా చూసుకొని తర్వాత మీరు ఇలాంటి వాళ్ళని పిలిపించుకోండి. ఎందుకంటే దే ఆర్ సచ్ అన్ప్రొఫెషనల్స్. ఎలా పడితే అలా తీసుకొచ్చి రూమ్లో ఇట్లా దిస్ ఇస్ దేర్ వర్క్.
ఒక బాక్స్, ఒక నీట్ ప్యాకింగ్, ఒక ప్రాపర్గా అస్సలు ఉండదు. ఇవన్నీ వీళ్ళతో చేయించుకోవడం కన్నా నిజంగా చెప్తున్నాను కదా, మనం చేసుకోవడం ఎంతో మేలు. లిటరలీ ఏది పడితే అది అలా పారేసి వెళ్తున్నారు. నేను చేసిన తప్పు అయితే దయచేసి మీరు ఎవ్వరు చేయకండి, ఓకేనా? అట్లీస్ట్ ఒక కాటన్ బాక్స్తో కానీ ఏదైనా ప్యాక్ అని చేసుకొని వచ్చి మనకు చూపిస్తే మనం ఇట్లా ప్రాపర్గా ఏమైనా పెట్టుకోవచ్చు. లుక్, వీళ్ళు అసలు ఇవంతా ప్రాపర్ నాకు గ్లాస్ ఐటమ్ అనమాట. ఇవి ఫుల్ కంప్లీట్ గ్లాస్ ఐటమ్ని ఎవరైనా ఇట్లా పెడతారా? ఒక్కటి గనక నేను తీస్తే మొత్తం అంతా పగిలిపోతుంది. సో ఇది దే ఆర్ వర్క్ అనమాట. సో దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు అస్సలు ఎంటర్టైన్ చేయకండి. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి కాదు 10 సారి ఆలోచించుకొని మీరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ని అయితే మీరు బుక్ చేసుకోండి. నా వల్ల వీళ్ళ కంపెనీ అని నేను మెన్షన్ చేసి పాపం వాళ్ళకి ఇది అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ కంపెనీ నేమ్ అయితే నేనేం మెన్షన్ చేయట్లేదు. ఆల్సో ఐ డోంట్ వాంట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ మార్నింగ్ నుంచి వాళ్ళు పనిచేశారు కాబట్టి ఇట్స్ అ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మీ. అంత పని చేసి పెట్టారు. బట్ లాస్ట్ వచ్చేసరికి ఇట్ వాస్ సచ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు కూడా అంతే, నెక్స్ట్ టైం మీరు ఎస్పెషలీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎలాగా ఈజీగా అయిపోతుంది అనేసి మనం అనుకుంటాము, ఇది ఈజీ కాదండి. లిటరలీ చెప్పాలి అంటే ఇది సర్దుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అండ్ ఏది తీసినప్పుడు ఏది పగిలిపోతుందో, ఏది ఎక్కడ పెట్టాలో ఏంటో అనేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసారు అనమాట అది. సో ఇప్పుడు చూస్తుంటే ఓ మై గాడ్, ఇంత పెద్ద ఇల్లా అనేసి అనిపిస్తుంది. అండ్ యా, సేమ్ ఇల్లు ఆల్రెడీ ఉండి వెళ్ళిన ఇల్లే. బట్ కొంచెం ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ మారిపోయాయి, కొన్ని ఐటమ్స్ అన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయ్యాయి. అప్పటికి ఇప్పటికి చాలా 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 డిఫరెన్స్ కూడా వచ్చింది కాబట్టి సో ప్రాబబ్లీ ఆ పాత ఫీల్ లేకుండా మనం ఇప్పుడు మన ఇంట్లో ఏదైతే ఉన్నామో అట్లానే ఉండేలాగా కొంచెం అదే ఫీల్ వచ్చేలాగా హాల్ కానీ ఇది కానీ సో ఆయన నుంచి వచ్చినప్పుడు అలాగే కావాలి అనేసి కొన్ని అలాగే ఆర్గనైజేషన్ చేయాలనేసి నేను యశ్వంత్ అయితే అనుకున్నాం అనమాట. సో అది ఐఎమ్ సచ్ టయర్డ్. మీరే చూసారు కదా, పొద్దు నుంచి చాలా 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 అలసిపోయాను అనమాట. లిటరలీ ఐ వాంట్ స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ. సో ముందుగా వెళ్ళి ఒక మంచి బ్లాక్ కాఫీ తాగి మంచిగా రెస్ట్ తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ముందు వీడియోస్ అయితే చాలా 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 మంచి వీడియోస్ అయితే రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ చేస్తూ ఉండండి. ఇల్లుకి అయితే వచ్చేసాము. ఇల్లుకి వచ్చిన తర్వాత ఒక మంచి డేట్ అయితే చూసుకొని పాలు పొంగించి గృహప్రవేశం చేసుకొని ఇంటికి రావాలి. సో ఆ డే కూడా ఎప్పుడు గృహప్రవేశం, ఎప్పుడు ఇంటికి వస్తున్నాము అన్నీ చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇల్లు కూడా ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నాము. అండ్ ఈ ఇంటి కోసం కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. ఆర్డర్ కూడా వచ్చింది. ఆ అన్బాక్సింగ్ కూడా నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఈ అన్ని వీడియోస్ చూడాలంటే మీరేం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ చాలా 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 వీడియోస్ అయితే రాబోతుంది ఎస్పెషల్లీ ఈ ఇంట్లో. ఓకే, సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.